ఈరోజు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్ గారు మరియు వైస్ చైర్మన్ దానం శంకర్ గారు, మరి ఇతర సోదర కౌన్సిలర్లు, సోదరిమణి కౌన్సిలర్లు అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పరిపాలన చూసి చాలామంది అక్కడ టీఆర్ఎస్లో విసిగిపోయి ఎంతోమంది మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు ఎంతోమంది కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీలో జాయిన్ కావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు ఇక్కడైతే తెలుసు, నారాయణఖేడ్ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. రాష్ట్రంలో కూడా ఈ పరిపాలన అంతమొందాలి, గత టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మరి మరొకసారి ఇందిరమ్మ రాజ్యం రావాలి, మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు పార్టీని అధికారంలో, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా దాంట్లో భాగంగానే ఎంతోమంది కౌన్సిలర్లు మమ్మల్ని సంప్రదించి గత ప్రభుత్వంలో ఏం చేసినా కూడా నిరంకుశ పాలన ఉండింది, ఎవరికి కూడా ప్రజాస్వామ్య హక్కులు అనేటివే లేకుండా ఏకచక్రాధిపత్యం, మొత్తం వాళ్ళు చెప్పిందే వేదం, ఎవరికి కూడా ఒక హక్కులు లేకుండా అందరి హక్కులు కాలరాస్తూ తాను ఒక్కడై పరిపాలన సాగించడం జరిగింది. దాంట్లోనే అందరు విసిగి వేసారిపోయి ఇక్కడ కూడా మార్పు కోరుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అవిశ్వాసం నెగ్గితే మొత్తం మెజారిటీ పర్సన్స్ కూడా అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయడం జరిగింది. ఈరోజు 28వ తేదీ ఫిబ్రవరి ఎలక్షన్ కండక్ట్ చేసిన దాంట్లో కూడా వారు టీఆర్ఎస్ తరఫున ఎవరు కూడా నామినేషను వేయలేదు. కాబట్టి చైర్మన్కి కానీ వైస్ చైర్మన్ ఎన్నికకు కానీ నామినేషన్ ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీల తరఫున ఎవరు కూడా వేయలేదు. కాబట్టి ఆనంద్ స్వరూప్ షెట్కర్ గారు మరియు వైస్ చైర్మన్గా దానం శంకర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనరు. వారందరికీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా గత రివ్యూలో మీరు చూసినారు, చాలా లొసుగులు బయటపడినాయి ఈ మున్సిపాలిటీలో కూడా రివ్యూ కండక్ట్ చేసినప్పుడు. ఇప్పుడు మనకు కమిషనర్ గారు కూడా కొత్తగానే రావడం జరిగింది. ఈ కొత్త పరిపాలనలో ఖచ్చితంగా మనము మన నారాయణఖేడ్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా అందరం కలిసి కృషి చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. తర్వాత ముఖ్యంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో మనమందరం సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మిగులు బడ్జెట్ రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఇస్తే వలస పాలకుల కంటే నీచంగా పరిపాలించి గతంలో వలస పాలకులు నీళ్లు నిధులు నియామకాలు వివక్షకు గురవుతా ఉంది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అంతకంటే అధ్వాన్నంగా గత ప్రభుత్వాలు, ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా తెలంగాణను 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేసే అభివృద్ధిలో కేవలం వారి కుటుంబంలోనే వారు అభ్యున్నతికి పాల్పడి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు మిగిలియడం జరిగింది. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు చేసిన తప్పిదాలన్నీ శ్వేతపత్రాల ద్వారా అసెంబ్లీలో ప్రజలకు తెలిసే విధంగా శ్వేతపత్రాలు విడుదల చేసి మన ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమై జరిగిందో గత 10 సంవత్సరాల్లో ప్రజలందరికీ వివరించి మళ్ళీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మరొకసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావాలి, పేద బడుగు బలహీన వర్గాలందరి అభ్యున్నతికి పాటుపడాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లను ఖచ్చితంగా అమలు చేసే విధంగా వారి ప్రయత్నం కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే నిన్నటికి చెవెళ్లలో వారు మరొక 2 గ్యారంటీ హామీలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్లు బడుగు బలహీన వర్గాలకు, పేదల గుడిసెల్లో నివసించే బడుగు 200 యూనిట్ల వరకు విద్యుత్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది.
ఇది ఒకటే కాకుండా ఇంకా ప్రక్షాళన, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే చాలా ప్రక్షాళన తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి అదే మళ్ళీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్. మొత్తము మైనస్ బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధిని మళ్ళా చేయాలనంటే కొంచెం కష్టమైన పని. కాకపోతే అప్పుడే టీఆర్ఎస్ నాయకులు ఈ టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. ఇంకెప్పుడు 100 రోజుల దగ్గరకు వస్తుంది, ఇంకెప్పుడు మీరు చేస్తారని చెప్పేసి. అయ్యా మీరు గత 10 సంవత్సరాల నుంచి మీకు పరిపాలించడం అని చెప్పేసి ప్రజలు మీకు పట్టం కడితే 10 సంవత్సరాలలో ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా మొత్తం అవినీతిని పెంచి పోషించి అభివృద్ధి కుంటుబడి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేయడం జరిగింది. కాబట్టి మీకు అడిగే అధికారమే లేదు. 100 రోజులు అంత 200 రోజులు కావచ్చు, 300 రోజులు కావచ్చు, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని గతంలో మన్మోహన్ సింగ్ పీరియడ్లో కానీ, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ పీరియడ్లో కానీ, ఎప్పుడు రాజశేఖర్ పీరియడ్లో కానీ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఖచ్చితంగా 100% కాకుండా 90% హామీలన్నా నెరవేర్చే విధంగా కృషి చేయడం జరిగింది. అందుకని ప్రజలు నమ్మి పట్టం కట్టినరు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపే చూస్తే పట్టం కట్టిరు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమము మరి అభివృద్ధి ఖచ్చితంగా కొనసాగించి మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు మార్పు అనేది సహజం. గత బై ఎలక్షన్లో మీరు అందరూ చూసిండ్రు. ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినరు. కాంగ్రెస్ పార్టీ కట్టం కట్టి గతంలో ఉన్నటువంటి శివరావు షెట్కార్ గారి నుండి కిషారెడ్డి గారి వరకు, సురేష్ షెట్కార్ గారు, కిషారెడ్డి గారు అందరు ఎవరున్నా మన శాసనసభ్యులు కాంగ్రెస్ పరిపాలనలోనే అభివృద్ధి సాధించడం జరిగింది. కానీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రమంతా టీఆర్ఎస్ను గెలిపిస్తే నారాయణఖేడ్లో మటుకు 2014లో కిషారెడ్డి గారు కాంగ్రెస్నే గెలిపేయడం జరిగింది. అయినా దురదృష్టవశాత్తు బై ఎలక్షన్లు వచ్చినాయి. బై ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చిండ్రో మీకు అందరికీ తెలుసు. ఎంత కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఇంకా ఏమో వెలగబెడతారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి కళ్ళబొల్లి మాటలకు ఆకర్షితులై తర్వాత ఈ నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉన్నది. ఎప్పుడు కూడా ఈ డబ్బులకు అమ్ముడు పోయేట వయలు కాదు ఎక్కడ కూడా. తర్వాత కుల సంఘాలనే మాట లేదు. అందరూ కలిసిమెలిసి హిందూ ముస్లిం సిక్ సాయి బాయి అని తర్వాత అన్ని కులాలు కూడా సమానంగా కలిసిమెలిసి సోదరులాగా జీవించేవాళ్ళు. కానీ దౌర్భాగ్యపు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ నాయకులు వచ్చిన తర్వాత మొత్తము వ్యవస్థనే కుప్పగూల్చి మొత్తము ఓట్లు కొనే విధంగా మొత్తం అవినీతిని పెంచి పోషించి కుల సంఘాలనన్నీ ఏర్పాటు చేసి కులాల వారీగా ఓట్లు కొనుక్కుంటూ కులాల వారీగా విభజించి గతంలో రాజుల కాలంలో ఎట్లా ఉన్నో అట్లాంటి పరిపాలన కొనసాగడం జరిగింది. దానికి అందరికీ విసిపోయే ఈరోజు. ఎందుకంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. దానికి నిదర్శనం ఈరోజే. గతంలో మొత్తం అందరినీ కాంగ్రెస్ పార్టీలో తరఫున గెలిచినటువంటి మండలాధ్యక్షులను, ఎంపీటీసీలను, సర్పంచ్లను కొంతమంది పార్టీ మారడానికి ఇష్టం లేకపోతే కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజు బలవంతంగా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అన్ని మండలాలను కూడా కుప్పగూలడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. కానీ ఈరోజు బలవంతంగా ఎవరు చేయట్లేదు. వాళ్ళే కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధికి ఆకర్షితులై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతూ ఉంది. తర్వాత మళ్ళా ఇందిరమ్మ రాజ్యం వస్తుందనే నమ్మకంతో పేదలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి గెలిపించారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంతోమంది సోదరీమణులు, మహిళా సోదరీమణులు, కౌన్సిలర్లు, తర్వాత సోదరులు, కౌన్సిలర్లు ఆకర్షితులై ఈరోజు వారి అవిశ్వాసం ప్రకటించి గత చైర్మన్కి అవిశ్వాసం ప్రకటించి ఈరోజు ఆనంద్ స్వరూప్ షెట్కార్ గారిని చైర్మన్గా మరియు దారం శంకర్ గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం చాలా శుభదాయకం. మరొకసారి అందరికీ వారిని అందరినీ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరి కౌన్సిలర్కి అందరికీ అభినందిస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన విప్ జారీ చేసినా కూడా విప్ ఎవరికి జారీ చేయలేదు. ఆ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ
విప్ జారీ చేయలేదు అవిశ్వాసంలో. కాబట్టి డిస్క్వాలిఫికేషన్ అనే ప్రశ్ననే అరేజ్ కాదు. ఎవరికి కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది ఉండదు. ఏ సభ్యుని కూడా డిస్క్వాలిఫికేషన్ ఉండదు. ఒకవేళ విప్ జారీ చేసి ఉంటే కూడా 3 రోజుల లోపల ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత 3 రోజుల లోపలనే ఎన్నికల అధికారికి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అట్లాంటిది ఈరోజు మేడంతో మేము క్లారిఫికేషన్ తీసుకున్నాము. అవిశ్వాసం పైన ఎలాంటి కూడా విప్ గురించి ఎలాంటి పిటిషన్ రాలేదు, ఎలాంటి కూడా కంప్లైంట్ రాలేదని చెప్పడం జరిగింది. ఇక విశ్వాస ప్రకటనలో ఈ ఎన్నికల్లో అయితే మీకు అందరికీ తెలుసు, ఇది ఏకగ్రీవ ఎన్నిక. చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఏ సభ్యుడు కూడా అనర్హతకు వేటు గురి అవుతాడనే ప్రసక్తే లేదు అని చెప్పేసి మరొకసారి పత్రికలు మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. పెద్దలు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి మరియు నన్ను సహకరించిన సురేష్ షెట్కార్, అప్పారావు షెట్కార్, శ్రీను, శేఖర్ రెడ్డి సాబ్, సుధాకర్ రెడ్డి గారికి, నా తోటి కౌన్సిలర్ అందరికీ నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో తప్పకుండా నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తానని మీ ముందు వాగ్దానం చేస్తున్నాను. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్ల సంజయ్ సార్ గారికి, ఎక్స్ఎంపీ సురేష్ షెట్కార్ గారికి, మా తోటి సభ్యులు కౌన్సిలర్ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు చేస్తున్నాం. మా మీద నమ్మకం ఉంచి చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా సహకరించిన పెద్దలకు అందరూ చెబుతూ ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తూ మంచి పేరు తెస్తామని తెలియజేసే సమాచారం.